ఇప్పుడు రీసెంట్గా చాలా సినిమాలు మన పాన్ ఇండియా ఇప్పుడు వచ్చే సినిమాలన్నిటికీ నార్త్ ఇండియాలో కూడా ఫుల్ ఆఫ్ రికగ్నిషన్ యాక్సెప్టెన్స్ వచ్చేసింది. మన వాటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు. దానికి కాంట్రరీగా అసలు మీరు అన్నట్టుగా ఎలా అయితే మీ దగ్గర లాయర్ రైటర్ అవ్వాలని వచ్చారో అలా బయట నుండి బీటెక్ స్టూడెంట్స్ ఎవరెవరో చాలా మంచి మంచి కథలు రాసి దే హ్యావ్ మేడ్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ లైక్ ఏకం కానివ్వండి, అంటే గమనం కానివ్వండి. దేర్ ఆర్ వెరీ ఒక డిఫరెంట్ జోనర్స్ని రీచ్ అవుతూ ఉన్న వాళ్ళకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కొత్త జోనర్స్ని టచ్ చేస్తూ వండర్ఫుల్ ఫిలిమ్స్ చేస్తారు. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ ఎనీమోర్ అంటే ఇప్పుడు మన ఇంత మునుపులు అలాగా నేను 10 years నుంచి నేను ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను కాబట్టి నేను సినిమా దిగలుగుతాననే కాన్సెప్ట్ ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని చేసిన సినిమాలు మద అనే సినిమా ఇప్పుడు మా దగ్గరికి అతను వచ్చింది. ఐ సా ద ఫిలిం. అప్పటికే ఇంటర్నేషనల్ అవార్డ్స్లో 10 ఫెస్టివల్కి పంపిస్తే 8 అవార్డులు కొట్టింది అమ్మాయి. కొట్టి వచ్చిన తర్వాత ఇదిగోండి సినిమా చూపిస్తే బాగుంది, ఎక్కడ చేసేవి ఏంటంటే యూట్యూబ్లో నేర్చుకొని ₹1 కోటి మా అమ్మ దగ్గర తీసుకొని సినిమా తీసిన. నాకు మైండ్ పోయింది నాకు అసలు. ఇంకో సినిమా కూడా కిరణ్ అబ్బవరంది రాజావారు రాణిగారు అని కిరణ్ అబ్బవరం సినిమా ఉంది. ఐ లవ్ దట్ ఫిలిం. నేను ఫోన్ చేస్తే డైరెక్టర్కి నేను యూట్యూబ్లో నేర్చుకున్నాను అన్నట్టు. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ ఎనీమోర్ దట్ ఇట్స్ నాట్ లైక్ ద ప్రీవియస్ డేస్ ఎనీమోర్. మీరు అన్నట్టుగా ఎనీవన్ ఇప్పుడు యూఎస్ నుంచి కూడా. సో ఇట్స్ హోల్ డిఫరెంట్ సినారియో నవ్వండి. ఇప్పుడు కెమెరాలు ఇంత మునుపులాగా ఎక్స్పెన్సివ్ కాదు. ఐఫోన్లో కూడా సినిమాలు తీయచ్చు. టాలెంట్ ఈజ్ ఎవ్రీవేర్. పీపుల్ జస్ట్ నీడ్ టు బీ ప్యాషనేట్ అండ్ పేషెంట్ అండ్ దెన్ వర్క్ ఆన్ దేర్ ఓన్ టాలెంట్ అండ్ గెట్ ద ప్రోడక్ట్ అవుట్ అండి. ఇప్పుడు మనం చేసినప్పుడు ఇంత మునుపు చాలామంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు మనం చూసాం. సో కరెక్ట్ ఇంత మునుపులా లేదు. సో వీ నీడ్ టు గ్యాదర్ దోస్ పీపుల్ అండ్ గివ్ దెమ్ అ వే ఇన్ టు ది సిస్టమ్ అని నా ఫీలింగ్. రైట్, వెరీ వెల్ సెడ్. సో కమింగ్ బ్యాక్ టు యూ, చాలా సీ స్పేస్ గురించి అదర్ మూవీస్ గురించి అన్నీ మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు చాలా మందితో మల్టీ స్టారర్స్ చేశారు. సో హూ ఈస్ యువర్ పర్ఫెక్ట్ కో స్టార్? డోంట్ టెల్ మీ డిప్లొమాటిక్లీ నాకు అందరూ మంచి ఫ్రెండ్స్, నేను అందరితో ఓకే, ఎవరైనా నాకు పర్వాలేదు. దేర్ విల్ బి సమ్వన్ హూ ఈస్ ప్రిట్టి కంఫర్టబుల్. అంటే మీరు దాన్ని కేటగరైజ్ చేయాలి. అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టా లేదంటే ఎనీ యాక్టర్? అండర్స్టాండ్, అందరూ మీకు కంఫర్టబుల్. అవునా? ఓకే ఓకే ఓకే. నాకు ఇష్టం అంటే బ్రహ్మానందం గారితో చేయడం చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన బాగా ఇప్పుడు తెలివిగల వాళ్ళు, అతి తెలివిగల వాళ్ళు, చాణక్యుల్లాగా తెలివిగల వాళ్ళు అని 3 కేటగిరీలు ఉంటారు. మీరు లాస్ట్ కేటగిరీలోకి వస్తారు. నేను అందుకే అడిగా, మీరు అమ్మాయి గురించి అడుగుతున్నారా, అబ్బాయి గురించి అడుగుతున్నారా, యాక్టర్ గురించి అడుగుతున్నారా? అమ్మాయిల గురించి కాదని చెప్పాను. మరి అందుకే బ్రహ్మానందం గారు. అదే మీరు ఏ హీరోనైనా పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మల్టీ స్టారర్ అనగానే ఒక హీరో నవదీప్ అలా చూస్తాం కదా. ఓకే ఓకే. అబ్బా, పుస్తకాలు చదువుతున్నట్టున్నారు మీరు బాగా. లేదండి, అది లాక్డౌన్లో అలవాటు అయిపోయింది. మేధావిలాగా 2-3 స్టోరీలు అవి పెట్టాను, కానీ తర్వాత నేను చదవట్లేదు. ఇక ఉన్నాయండి అక్కడ చాలా పుస్తకాలు చదవాలి. సో ఇప్పుడు ఏంటి హీరో పేరు చెప్పాలా మీకు? చేసిన వాళ్ళలో అంటే 4-5 ఎంతమంది ఉన్నారు? ఓకే, బన్నీ, చరణ్, రాణా, తారకన, సిద్ధార్థ్, విష్ణు ఇంకా అంతే కదా. నేను పెద్దగా సినిమాలు చూడను. ఓకే ఓకే, ఆవిడ పెద్దగా సినిమాలు చూడని చెప్పారు. చూసుకోండి నెక్స్ట్ ఎవరైనా యాక్టర్స్ అడిగితే. 6 రీసెంట్గా బాగా ఎంజాయ్ చేసింది చరణ్తో షూటింగ్ బాగా ఎంజాయ్ చేసాం. ఓకే, లేటెస్ట్ అండ్ అవుట్డోర్లు అవి ఎక్కువ చేసాం. సో ఐ లైక్ షూటింగ్ విత్. పార్టీలు ఫ్రెండ్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారా, అలోన్ టైంని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? ఈ మధ్య 2 చేస్తున్నానండి. ఇంత మునుపు అయితే ఒకటే చేసేవాడిని, ఇప్పుడు 2 చేస్తున్నాను. ఓకే, నాతో కూడా నేను కూర్చొని టైం స్పెండ్ చేసుకోవచ్చని ఈ మధ్య తెలిసింది. ఈ మధ్య మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకున్నారా? ప్రేమించేది ఎప్పుడు అతిగా ప్రేమించుకున్నానండి నన్ను నేనే. అది ప్రేమ వల్ల ప్రాబ్లం కాదు, అది అంటే ప్రేమించుకోలేక ప్రాబ్లం కాదు, ఒక్కడనే కూర్చోలేక ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఇప్పుడు ఒక్కడనే కూడా కూర్చోవచ్చు, మనతో కూడా మనం టైం స్పెండ్ చేసుకోవచ్చు. మనకు 2 మనిషి అవసరం లేదని అర్థమైంది. అది చాలా పెద్ద విషయం అండి. అది కరెక్ట్. ముందు అలవాటు ఉండదు మీకు ఒక్కళ్ళే ఉండటం. అలవాటు కాదు, అసహ్యంగా ఉండేది, చిరాగ్గా ఉండేది. ఎందుకు కూర్చుంటారు మనం ఒకరితో ఒకరు? ఏం పిచ్చి పని లేదా? వీ నీడ్ పీపుల్, వీఆర్ పీపుల్స్ పర్సన్, వీఆర్ సోషల్, వీఆర్ అవుట్ గోయింగ్ అన్నీ చెప్పుకునేవాడిని. అది నాతో నేను కూర్చోలేకని అర్థమైన తర్వాత ఇప్పుడు కూర్చుంటున్నాను. సో ట్రావెలింగ్ కూడా మీరు చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఈ సినిమాకి లవ్ మౌళికి కూడా మేఘాలయలో చూసాను. ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు బి షాట్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండి. ఇది ఎవరు చేయలేరు ఇప్పుడు. చాలా క్లైమేట్, హిల్ స్టేషన్ చేయలేరు అసలు. షూటింగ్ అనేది అదొక టఫెస్ట్ టాస్క్, చాలా టఫ్ అండి. అంటే
మీకు 2 మినిట్స్ ఎండగా ఉంటుంది, 10 మినిట్స్ మొత్తం మబ్బు కప్పేస్తుంది. మబ్బు అంటే ఎలా అంటే ఇప్పుడు ఏం ఇప్పుడు ఆయన ఆ కెమెరా కనపడదు నాకు, కరెక్ట్. సడన్గా మొత్తం మబ్బు వస్తే అక్కడ కనపడదు, వెయిట్ చేయాలి. ప్లస్ మే జూన్లో వెన్ వీఆర్ షూటింగ్ వర్షం, అంటే వీ నీడ్ టు బీ ఫుల్ బ్రైట్ ఉంటుంది. ఈరోజు ఏం లేదు అనుకొని వెళ్తాం, మొత్తం అసలు ఎలా పడుతుంది అంటే వర్షం ముందు 3 feet కనపడదు. సో వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ కదా చిరపుంజి. సో భయంకరమైన వర్షాలు అండ్ ఉరుములు మెరుపులు అసలు మామూలుగా ఉండదండి. అంటే ఇట్స్ లైక్ ఏదో వార్ జోన్లో ఉన్నట్టు ఉంటుంది నేచర్తో. సో సెకండ్ టైం అంటే లాక్డౌన్లో వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ ఇన్ జూన్ అండ్ దెన్ గో బ్యాక్ ఇన్ నవంబర్ డిసెంబర్లో బాగా జరిగింది. కాకపోతే చలి 4 గంటలకల్లా చీకటి అయిపోద్ది, 3 నుంచి చలేస్తూ ఉంటుంది. 3 PM 4 PM 4:30కి డార్క్, ఫుల్ డార్క్. 5:30 అంటే డే లైట్ సేవింగ్ మోడ్ కదా, వాళ్ళు బాగా నార్త్ ఈస్ట్లో ఉన్నారు. 1 hour ముందుకు వస్తుంది, 1.5 hour ముందుకు వస్తుంది. సో ఇట్ వాస్ క్వైట్ టఫ్. బట్ నేనంటే ఏదో కొండల్లో పెరిగాను, కొండలు కోనలు అంటే బాగా ఇష్టం కాబట్టి కుదిరింది. బట్ అండ్ డైరెక్టర్ ఆల్సో అండ్ ద హోల్ టీమ్ యాక్చువల్లీ 50 మంది, 45 to 50 మంది రోజు పరుగులు, అరుపులు, కేకలు, గోల అగెయిన్స్ట్ నేచర్. బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. అంటే అందరికీ 60 రోజులు అవుట్డోర్ తర్వాత మామూలుగా ఫిలిం ఇండస్ట్రీలో జరిగిన సినిమా షూట్ అనేది ఎక్కడైనా 60 రోజులు నువ్వు బయట అవుట్డోర్లో ఎక్స్ట్రీమ్ వెదర్లో వాక్స్, ట్రెక్స్, సరిగా ఫుడ్ అంత గొప్పగా అప్పుడు ఎంత అంటే అక్కడ లోకల్ ఫుడ్ కాదు, మనం తీసుకెళ్ళినా ఏదో ఫుడ్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్స్ ఇవన్నీ దాటిన తర్వాత 60 రోజులకి పారిపోవాలని చూడాలి జనాలు. మామూలుగా వెళ్ళిపోవాలి అంటే అమ్మయ్య అయిపోయిందని వెళ్ళిపోవాలి. మీరు నమ్మరు, 2 రోజుల్లో ఇంక వెళ్తున్నాము అని అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి సపరేట్గా డైరెక్టర్ దగ్గరికి ఏమైంది సార్, ఇంక తీద్దాం కదా సార్, ఫినిష్ చేసి వెళ్దాం సార్, మళ్ళీ రావడం అంటే వద్దు సార్, ఇక్కడ చేద్దాం సార్ అని. లాక్డౌన్లో ఏది ఇంటికి వస్తే లాక్డౌన్ అది మేబీ దట్ వాజ్ 10% or 20% of the reason why they didn't want to go. But the other 80% was the whole experience of that shoot, the whole vibe that was there in the shoot. అసలు అదొక అద్భుతం. సో ఫిలాసఫీ కూడా బాగా మాట్లాడతారు అనమాట నవదీప్ గారు. జీవితంలో దెబ్బలు ఎక్కువ తగిలితే ఫిలాసఫీ వస్తుంది. బట్ యు నో వాట్, చాలా మందికి దెబ్బలు తగులుతాయి, వాటిని ఇలా దులిపేసుకొని మళ్ళీ సక్సెస్ వైపు పరిగెత్తే యాటిట్యూడ్ చాలా కొద్ది మందికి ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ యూ. సో లవ్ మౌలి నవదీప్ 2.0 అసలు చాలా బస్ క్రియేట్ చేశారు కదా. సో ఏంటి ఇది లవ్ మౌలి? ఎక్కువ అడగద్దు అని ముందే చెప్పేశారు. బట్ చూస్తుంటే ఎలా ఉందంటే ఇప్పుడు అందరూ వాళ్ళ కెరీర్స్లో ఇరిటేట్ అయిపోయి పాండమిక్లో ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయినట్టుంది. అందరూ ట్రావెలింగ్ అని, ఫ్యామిలీ అని, ఇంకేదైనా కొత్తగా మనల్ని మనం గుర్తించాలి, హూ యామ్ ఐ అనే క్వశ్చన్తో అందరూ ఒక ట్విస్ట్ లాగా వచ్చేసింది అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో. లవ్ మౌలి వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది అని ఎందుకో ఫస్ట్ లుక్లోనే అర్థమైంది. నిజమేనంటారా? పార్షల్లీ ట్రూ అండి. అంటే చాలా టాపిక్స్ మీరు దాంట్లో మిక్స్ చేశారు. ఒకటేంటంటే పాండమిక్ వల్ల హోల్ హ్యూమానిటీ కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది కొంచెం మారిందని నా ఫీలింగ్ అండి. అంటే ఇప్పుడు దాకా మనం అంటే నాట్ జస్ట్ యాక్టర్స్ మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మరీ వైడ్ సబ్జెక్ట్ కాబట్టి మన జనరేషన్ మనుషుల గురించి మాట్లాడుకుందాం. అంటే మనం కలిసి అంటే వాటెవర్ మన ఏజ్ జనరేషన్ గురించి మాట్లాడుకుంటే జనరిక్గా మనం ఒక పరుగు అనేది అందరికీ అలవాటైంది. లెగిసి మనం ఇది చేయాలి, లెగిసి అది చేయాలి, అది సాధించాలి, ఇంటి బయటికి వెళ్ళి సాధించాలి, మనం అది చేయాలి, ఇది చేయాలని పరిగెడుతూ ఉన్నాం. దట్ వాజ్ వాట్ వీ వర్ టాట్.